చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎందుకంటే ఆయన చేతుల్లో కూడా ఉంటుంది బీసీల తరపున కాంగ్రెస్ పెద్దలతోటి పోరాడేది. సార్ చెప్పండి, అసలు బీసీల విషయంలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరే చూపెడుతుంది, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? ఇది పూర్తి అసంబద్ధమైన ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానానుగుణంగా ఇక్కడ కులగణన జరపడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి 100 సంవత్సరాల్లో మొదటిసారి జరిగింది ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రభుత్వం రెండు కూడా బీసీ కులగణన జరిపి దాంట్లో బలహీన వర్గాలకి జనాభా ప్రాతిపదికన 42% వరకు పెంచాలనే నినాదంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పార్లమెంట్ చట్టం ద్వారానే రిజర్వేషన్స్ ఏర్పడుతుంది. అది ఏర్పడాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం, అసెంబ్లీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలేమో మద్దతు ఇస్తారు. కేంద్రానికి వచ్చేవరకు 8 మంది ఎంపీలేమో బీజేపీ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తారు. సో ఇది బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక నినాదంతో నిక్కచ్చిగా బీసీ రిజర్వేషన్స్ పెంచాలనే నినాదంతో ముందుకెళ్తూ ఉంది. గెలిపోవటం లెక్క చేయకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని విమర్శించలేదు. నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నందుకే మధ్యప్రదేశ్ ఓడిపోయిందంటే కూడా ఓడిపోయినా పర్వాలేదు, కానీ మేమెంతో మాకంతా అంటూ జనాభా ప్రాతిపదికన దేశంలో ఉన్న ఆస్తుల పంపకం జరగాలనేది నా నినాదం. ఇది ఒక్కసారి కాదు కదా, 10 సార్లు ఓడిపోయినా కూడా నేను ఈ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ తోటి ముందుకెళ్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద దీక్షలో మరి రాహుల్ గాంధీ గారు పార్టిసిపేట్ చేయలేదు సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఆయనకి సమ్మతం లేదా? మరి పార్లమెంట్లో కూడా సమావేశాల్లో యాక్చువల్గా ఈ విషయాలు ఎంపీలు అందరూ కూడా లేవనెత్తాలి. ఆ విషయాలు అసలు పార్లమెంట్ సమావేశాల్లో జరగలేదు. ఒకవేళ మీరు అందరు ఎత్తుంటే అక్కడున్న వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళ స్టాండ్ ఏంటో తెలిసేది కదా. రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్లో బయట మాట్లాడుతూ ఉన్నారు. వారు పార్టీ అగ్రనాయకుడు. జంతర్ మంతర్ దీక్షకి రాహుల్ గాంధీ గారు వస్తారని మేము ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఒకటి, ప్లస్ ఆ రోజు వారు ఢిల్లీలోనే లేకుండే రాహుల్ గాంధీ గారు. కాబట్టి వారు ప్రత్యక్షంగా రానంత మాత్రాన వారి నాయకత్వాన నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానమే వారి ఆలోచన విధానంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇది చౌకబారు విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు రాలేదు, దీక్షకి రాలేదని మాట్లాడుతూ ఉంటారు. అసలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేయడం జరిగింది. సరైన ప్రాసెస్ లేకుండా ఇప్పుడు అసెంబ్లీ నుంచి కేంద్రానికి పంపించినప్పటికీ కూడా అక్కడైనా ఆగుతుంది. సో దీని విషయంలో బీజేపీ వాళ్ళ భుజాల మీద ఏమంటారు తుపాకీ పెట్టి మీరు బీజేపీ వాళ్ళనే నిందిస్తున్నారు అనేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి నేను ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను, రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. మిడిమిడి జ్ఞానంతో కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి రాజ్యాంగం చదువుకోవాలి ఒకటి. రెండోది అసెంబ్లీ రూల్స్ కూడా చదువుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఓటేసి పంపించింది. అప్పుడు పార్లమెంట్ చట్టం ద్వారా యూపీఏ పార్టీ ప్రభుత్వం తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదింపజేసి రాష్ట్ర ఏర్పాటు చేసినది. చట్టం తెలవని వెధవలు కొందరు మాట్లాడుతూ ఉంటారు, రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీ చట్టం చేయడం అనేది అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు రాష్ట్రాలకి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్కే చట్టం ఉంటుంది. ఈ రాష్ట్ర విభజన కావచ్చు, లేక సరిహద్దుల సమస్యనే కావచ్చు, అంతిమంగా రిజర్వేషన్స్ పెంచాలంటే కూడా షెడ్యూల్ 9 కింద ఏర్పాటు చేసినప్పుడే సుప్రీంకోర్టు విధించిన 50% ఏదైతే థ్రెషోల్డ్ ఉందో అది అధిగమించడం అవుతుంది. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగానే కేటగిరికల్గా ఎంపెరికల్ డేటాతోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల విభజన చేయడం జరిగింది. దాని తర్వాతనే అసెంబ్లీ చట్టం ఏకగ్రీవంగా చట్టం. దాంట్లో ఈ బీజేపీ నాయకులు మీరు ప్రశ్నించారు కదా, అదే బీజేపీ నాయకులకు తెలియాలి. మీరు అడగాల్సిందంటే 8 మంది ఎమ్మెల్యేలేమో అసెంబ్లీ చట్టానికి ఆమోదం చేస్తారు. ఎందుకు అసెంబ్లీలో ఈ 8 మంది ఎమ్మెల్యేలు తాగి పండుకోరు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేప్పుడు? మా బీజేపీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకనిలే ఎంపీలేమో 2 కేంద్ర మంత్రులు, ఎంపీలేమో మా భుజాల పైన పెట్టి తుపాకు వేస్తారని మాట్లాడతారు.
అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం తూక ముడుచుకొని మద్దతు తెలిపి మేము దీనికి ఏకంగా మద్దతు ఇస్తామని చెప్తారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది బీజేపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందని. ఒకవైపు 42% రిజర్వేషన్కి మేము మద్దతు, మేము ఖచ్చితంగా మేమే కాంగ్రెస్ పార్టీ తరపునే అది సాధ్యమవుతుంది అని చెప్తూనే ఇంకోవైపు బీసీల ఐక్యతను కూల్చే విధంగా కుట్ర నడుస్తుంది అనేసి కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా కూడా విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? ఇది 200 సంవత్సరాల పైన తరతరాలుగా నడుస్తూ ఉంది. అగ్రవర్ణాల ఆధిపత్యంతోనే సమాజం ఏలుతూ ఉన్నది. బలైన వర్గాలకి కూల్చి విభజించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ముందు ముందు కూడా జరుగుతుంది. ఇలాంటి కుట్రలు ఉన్నా కూడా ఛేదించుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగినది. పక్క రాష్ట్రమైన తమిళనాడులో మీకు చూస్తే కూడా అక్కడ ఏ విధంగా బీసీ ఎంపవర్మెంట్ జరిగినది. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలని జరగట్లేదు. ఇంకా కర్ణాటకలో కూడా బీసీ వర్గం సంబంధించిన సిద్ధరామయ్య నాయకత్వం నడుస్తూ ఉంది. అంతకుముందు కూడా అక్కడ బీసీ నాయకత్వం గట్టిగా ఉండే. ఈ రెండు తెలుగు రాష్ట్రాల దరిద్రం ఏంటంటే గతంలో బీసీ నాయకత్వం గౌతులచ్చన తోడుకొని ధర్మభిక్షం గారు కానీ ఎంతో పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉండేవాళ్ళు. ఇవాళ రాను రాను బీసీ నాయకత్వం తగ్గుతూ వచ్చింది, అగ్రకులాల ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన జరిగినాక రెండు రాష్ట్రాలలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులకు అధికారం వస్తుంది అనుకుంటే ఇంకొక అగ్రకులం వచ్చే అధికారం చెలాయించినది. కాబట్టి ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలలో అవినీత్యం అవగాహన పెరగాలి, ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ కులగణన జరిగే అవకాశం ఉంది. ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో? ఎట్లా సంజాయిస్తారు? ఎట్లా వీళ్ళ పోరాటం న్యాయబద్ధమైనదే, మీరు కూడా సమంజసమే అంటున్నారు, ఎట్లా ముందుకు తీసుకుంటారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పంపించిన ఆర్డినెన్స్ని, బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి కొరకు కేంద్రంలో గతంలో చేసినట్టుగా అటు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రం మద్దతు ఎన్డీఏ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలతోటి కలవాలి, ప్రతిపక్షంలో ఉన్న మిగతా పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వం పైన షెడ్యూల్ 9లో చేర్చి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లును ఆమోదించడానికి కొరకు ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదింపజేసే పోరాటం చేయబోతా ఉన్నాం.